జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి 10%తో వచ్చింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మా దగ్గర 32% కట్ చేస్తుంది. అది మీకు ఏ విధంగా చెప్పాలంటే, ఇది ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుడి దగ్గర స్విగ్గీ జొమాటో కట్ చేసేది 1,44,000 కస్టమర్ కడతాడు. మాకు కమిషన్తో పాటు 90,000 ఇస్తానంటారు. రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి 63,000 కట్ చేశారు. స్విగ్గీ ఫీజు అని చెప్పి 31,000 కట్ చేశారు. ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు 1,790 రూపాయలు కట్ చేశారు. ఇవి కాకుండా పాకెట్ హీరో అంట, పాకెట్ హీరో, మెగాస్టార్, పవర్ స్టార్ ఇలాగే పాకెట్ హీరో అంట. అది ఏందో కూడా మాకు తెలియదు. దానికోసం 930 రూపాయలు కట్ చేశారు. 3,000 రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి 3,000 కట్ చేశారు. 1,44,000 కస్టమర్ కడితే 33,000 రూపాయలు హోటల్ ఓనర్కి అందింది. ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్తుంది? ఇది కాకుండా 2 నెలల కిందట ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, మాకు గిట్టుబాటు కావట్లేదు, ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బతినిపోద్దంటే తగ్గిస్తాం అని చెప్పి ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది. ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది. 1,61,000 కస్టమర్ కడితే చేతికి 48,000 రూపాయలు ఇస్తున్నారు. చేతికి 40. అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని, సార్ మాకు తెలియదు సార్, పైనుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు, వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు. ఇక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు. జొమాటోకి ఆఫీస్ లేదు, స్విగ్గీకి ఆఫీస్ లేదు. ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లం అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు. వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు. మీరే చూడండి. మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను, ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి. మేము ఇలా అయితే మేము ఏం చేయలేము. వ్యాపారం అంటే నిత్యావసర ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. కానీ మేము అప్పుడు కూడా టమాటా 10 నుంచి 100 పెరిగినా, ఎర్రగడ్డ 20 నుంచి 50 పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం. కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం. కావున నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.